విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ కళానగర్ 61వ సచివాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పేదలతో కలిసి ఆందోళన నిర్వహిస్తూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డుల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం, అద్దె ఇళ్లలో ఉన్న పేదలకు అద్దె భారం ప్రభుత్వం భరించాలన్నారు. ఇక అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ అధికారికి అందజేశారు. తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లేయండి. అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. ఇల్లు నిర్మించుకోవడానికి 4 లక్షల రూపాయలు ఉచితంగా మంజూరు చేస్తాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ నమ్మి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి తీసుకొచ్చారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వం అర్హుల జాబితా తయారు చేసి 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వడానికి ఇంకా తాత్కారం చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు కళానగర్ జీవీఎంసీ 7వ వార్డు మధురవాడ ఏరియా కళానగర్ సచివాలయం వద్ద 61 నెంబర్ సచివాలయం కార్యదర్శికి వినతిపత్రం ఇస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం తాత్కారం చేయకుండా పేదలకి పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ధరలు పెరిగాయి కాబట్టి మీరు ఇస్తామన్న 4 లక్షలకి 1 లక్ష పెంచి 5 లక్షల రూపాయలు ఉచితంగా మంజూరు చేసి ఆదుకోవాలని, అదేవిధంగా వివిధ కారణాలతో మీరు తీసేసినటువంటి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరణ చేయాలని, పూర్తయినటువంటి టిట్కో ఇల్లు సకల సదుపాయాలతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి దసరాకి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం, ఇప్పుడు ఉగాదికి ఇస్తామని చెప్పి తాత్కారం చేస్తున్నారు తప్ప ఇవ్వలేదు.